ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ హాల్లో వైసీపీ అధినేత జగన్ ను ప్రత్యేకంగా పలకరించారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. అంతేకాదు భుజంపై చెయ్యి వేసి మరీ మాట్లాడడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కనిపించిన వెంటనే హాయ్ జగన్ అంటూ రఘురామ ఆయన వద్దకు వెళ్లి మరీ పలకరించారు. మరొకసారి కూడా వారిద్దరూ ఒకరినొకరు తారసపడ్డారు. తర్వాత కలిసినప్పుడు రోజు అసెంబ్లీకి రా జగన్ అని రఘురామ కోరారు. రెగ్యులర్ గా వస్తాను, మీరే చూస్తారుగా అని జగన్ రఘురామకు బదులిచ్చారు. జగన్ చేతిలో చెయ్యి వేసి మరీ రఘురామ మాట్లాడడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అసెంబ్లీ హాల్లో జగన్ ను ప్రత్యేకంగా పలకరించారు రఘురామకృష్ణరాజు. రైట్, ఈ పలకరింపులకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ నాగేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, మన ముందు నుంచి కూడా తెలుసు మనకి రాజకీయాల్లో కూడా అప్పుడు లాస్ట్ టైం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇష్యూ ఎలా ఉండడం, ఆయన ప్రభుత్వంలో ఉంటూ ఆ పార్టీ తరపున ఉంటూ కూడా ఎన్నోసార్లు వైఎస్ జగన్ పై కూడా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ హాల్లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం జరిగింది. సో ఎలా చూడాలి వీరిద్దరి మధ్య కలయికను? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పప్పు నిప్పులాగా నిప్పు నీరులాగా కలిసి ఇక ఎప్పుడు కూడా కలిసి ఉండకుండా ఎప్పుడు కూడా శత్రుత్వంతో ఒకరినొకరు దూషించుకునే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని చూసాము. అలాగే సిబిఐ ద్వారా కస్టడీలోకి తీసుకొని రఘురామకృష్ణరాజు చిత్రహింసలకు గురి చేశాడు అంటూ కూడా ఆర్మీ దాకా పోయిన వ్యవహారం చూసాము. అలాగే జగన్మోహన్ రెడ్డిని మీడియా ద్వారా గానీ ప్రత్యేకంగా వీడియోలు తయారు చేసి కానీ జగన్మోహన్ రెడ్డి మీద పలు రకాల పంచులు విసిరేసి పలు రకాలుగా ఆయన్ని కామెడీ చేసే విధానం రఘురామకృష్ణరాజు చూసాం. అలాగే రఘురామరాజు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయిన సందర్భాలు పలు రకాలుగా చూసాం. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరగదు అనుకునే వింత ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా అసెంబ్లీ ఆవరణలో అటు వైసీపీ ఎమ్మెల్యేలు గానీ ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు గానీ వీళ్ళతో పాటు అక్కడ ఉన్న మీడియా సిబ్బంది గానీ అసెంబ్లీ ఆవరణలో ఉన్న అసెంబ్లీ సిబ్బంది గానీ మొత్తంగా ఒకంత ఆశ్చర్యానికి గురవడంతో పాటు అవాక్కయ్యారని చెప్పుకోవచ్చు. 5 సెకండ్ల పాటు ఎవరు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు ఒంటి కాళ్ళతో లేతే త్రిపులారు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి చేతిలో చెయ్యేసి మాట్లాడటంతో జగన్మోహన్ రెడ్డి సైతం కంగుతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే ఇరు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కంగుతున్నారని చెప్పుకోవచ్చు. దీని గురించి అసెంబ్లీ ఆవరణలో దాదాపు 3 గంటల పాటు త్రిపులారు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గురించి చర్చ జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ హాలులో ఆసక్తి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అసెంబ్లీ హాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతిలో చెయ్యి వేసి మరి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడటం అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. కనిపించిన వెంటనే హాయ్ జగన్ అంటూ రఘురామకృష్ణరాజు ఆయన దగ్గరికి వెళ్లి పలకరించడం కూడా ఒకంత ఆశ్చర్యానికి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆశ్చర్యానికి గురి చేసి అవాక్కైన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది నాగేశ్వర 2 రోజుల క్రితమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసు పెడతానంటూ కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడడం జరిగింది. బట్ ఇవాళ అంటే అసెంబ్లీలో కూడా కలిసి ఇలా హాయ్ జగన్ అంటూ కూడా చెప్పడం అంటే రఘురామకృష్ణరాజుని ఆయన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అయితే 2 రోజుల క్రితం తన మెయిల్ ద్వారా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన గుంటూరు పట్టణంలోని నగరపాలెం పోలీస్ స్టేషన్ కి ఆ మెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల మీద కూడా మెయిల్ ద్వారా ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసు నమోదైంది. కేసు నమోదైన క్రమంలో కూడా మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డిని వదలను అని కూడా రఘురామకృష్ణరాజు పబ్లిక్ గానే సవాల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు దానికి సంబంధించి కూడా అది వెటకారమా అనుకోవచ్చు, లేకపోతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రజల కోసం జరుగుతున్న సమావేశాలు ఆయన పలకరించారనుకోవచ్చు. మొత్తంగా కూడా ఎవరు ఊహించని పరిణామం, ఎవరు అనుకోని పరిణామం, జగన్మోహన్ రెడ్డి జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే అనుకునే పరిణామం. రఘురామకృష్ణరాజు వెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి నుంచొని మాట్లాడటం
ప్రతిరోజు కూడా అసెంబ్లీ సమావేశాలకి రా అని కూడా మాట్లాడటం, ఇంక ఇద్దరు ఒక అసెంబ్లీలోనే ఉన్నారు కాబట్టి మరోసారి కూడా వారిద్దరు ఒకరినొకరు తారసపడ్డారు. అసెంబ్లీలో మళ్ళీ రెండోసారి తారసపడినప్పుడు కూడా ఆ రోజు నువ్వు అసెంబ్లీకి రా జగన్ అని రఘురామకృష్ణరాజు చెప్పారు. రెగ్యులర్ గా వస్తానని కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ రిప్లై ఇవ్వటం కూడా కాస్త ఇదిగా కనపడింది. అయితే మీరే చూస్తారుగా అని జగన్ వినమ్రంగా రఘురామకృష్ణరాజుకు చెప్పడంతో ఒక్కసారిగా ఆ అసెంబ్లీ లోపల ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అవాక్కైన పరిస్థితి. ఎన్డీఏ కుటుంబంలోని జనసేన గాని, బీజేపీ గాని, టీడీపీ గాని, వైసీపీ గాని 4 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు మాట్లాడడానికి రిప్లై ఇవ్వడంతోనే ఒక్కసారిగా అవాక్కైపోయారు. అది కూడా మీరే చూస్తారు కానీ జగన్ వినమ్రంగా ఆయనకు చెప్పడంతో అందరూ కూడా మరొకసారి అవాక్కైన పరిస్థితి ఉంది. అయితే ఒక రకంగా ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటేనే సమావేశాలు మజాగా ఉంటాయి అని ఆ జగన్ చేతిలో చెయ్యి వేసి మరీ రఘురామకృష్ణ మాట్లాడటం చాలా ఆసక్తికరంగా రేకెత్తిందని చెప్పుకోవచ్చు. అలాగే అందరితో రఘురామకృష్ణ ఆగితే బాగానే ఉండేది కానీ అసెంబ్లీకి ప్రతిరోజు వస్తే ఇంకా బాగుంటదని చెప్పి మరోసారి జగన్ కి సూచించడం పట్ల అది సెటైర్ వేశారా, చొరకేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకి తీసుకొచ్చే విధంగా మాట్లాడారా, తీసుకువచ్చి ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలనేది ఏమన్నా మనసులో ఉందనేది తెలియదు కానీ మొత్తానికి మరొకసారి మాట్లాడటంతో ఖచ్చితంగా రెండోసారి కూడా మరలా జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇచ్చారు. పైగా అటుగా వెళ్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవన్ కూడా తనకు జగన్ ఏదైతే ఛాంబర్ ఉందో అసెంబ్లీలో కూర్చునే సీటు ఉందో ఆ సీటు పక్కనే తనకు కూడా సీటు కేటాయించాలని పయ్యావులని కేశవన్ కోరటం, ఆ పయ్యావుల కేశవ్ కూడా ఖచ్చితంగా జగన్ పక్కనే నీకు కూడా సీటు కేటాయిస్తాం అంటూ ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోవడంతో మరొకసారి అక్కడ నవ్వులు పువ్వులు అయ్యాయి. మరొకసారి అందరూ కూడా అవాక్కైన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రఘురామకృష్ణరాజు విష్ చేయటం, ఆయన కలవటం, ఆయన పలకరించడం అనేది మరొకసారి అసెంబ్లీలో కొసమెరు పని చెప్పుకోవచ్చు. ఆ అసెంబ్లీ మొత్తంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రఘురామకృష్ణ కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందా అని తెలియని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే రఘురామకృష్ణరాజు ఈ రోజు అసెంబ్లీ ఆవరణలో ఆ ట్విస్టుల మీద ట్విస్టులు ఇయటం, ఆయన చెల్లెత్తితో ఆ మాటల మాంత్రికుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన మాటలు కూడా బాగా మాట్లాడతారని ఆయనకి పేరుంది. ఈ నేపథ్యంలో ఆయన మాటల మాయజాలంతో ఆ జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఒక రకంగా తన గ్రిప్ లోకి, తనలో రూట్ లోకి తెచ్చుకున్నారా లేకపోతే తను ఎటకారం చేశాడనేది అయితే మొత్తానికి రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.